అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి అతన్ని ఏమని పిలవాలనేది. ఒక్కసారి వీడియో ప్లే చేస్తాం, దయచేసి కొంచెం ఓపికగా చూడండి. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే ఏదైనా 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. మళ్ళొక్కసారి వినండి. और एक बार सुनो. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే ఏదైనా 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సంబంధంలా, కానీ ఇతన్ని ఏమనాలి? ఇతన్ని మనిషి అనాలనా, లేకపోతే రోబో అనాలనా, లేకపోతే ఏలియన్ అనాలనా, లేదా వైఎస్ జగన్ అని పిలవాలా? మీరే చెప్పండి మిత్రులారా. ఇతనికి అసలు ఎందుకు మొత్తాడు, ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడు, ఎందుకు ఎదవ అవుతాడు, ఎందుకు ఎదవ అనిపించుకుంటాడు? హానెస్ట్గా తిట్టడానికి కూడా, తిట్లు కూడా సిగ్గుపడే పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఈ రోజు ఉన్నాడంటే నిజంగా ఇది జోక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. దీన్ని మనం డీప్గా అనలైజ్ చేయాలి. అసలు అన్నకు ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎన్ని పార్టీలు లేవరా దేశం మీద? బోల్డ్ అన్ని పార్టీలు ఉన్నాయి, బోల్డ్ అన్ని లీడర్లు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు ఇట్లా ఇలాంటి స్పీచ్లు, ఇలాంటి చెత్త స్క్రిప్ట్లు కాదు. ఒక్కసారి ఎదవైతే ఓకే, 2 సార్లు ఎదవైనా ఓకే, 3 సార్లు అంటే దరిద్రం అనుకోవచ్చు. 10 సారి పొద్దాకు ఎదవ అని ఎన్నిసార్లు ఎదవ అనిపించుకున్నా ఈ ఎదవకు సిగ్గు రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునే వ్యక్తిని వెళ్ళి ఒక పోరగాడు బలిపెక్కి గుద్ది సాగు కొడితే, పాపం పిల్లోడు తెలుసో తెలవక గుద్ది చంపిండు. అయినా గొర్రెల కాపరికి 40 సంవత్సరాలు వచ్చినాయి, ఏజ్డ్ పర్సన్ కదా, చచ్చిపోతే నష్టం ఏం వచ్చింది? పిల్లోని తీసుకుపోయి జైలు ఎత్తరా మీరు? అసలు ఏం ప్రభుత్వం ఇది? కక్షపూరితమైన ప్రభుత్వం ఇది, కూటమి అని చెప్పి మాట్లాడతాడు. 45 ఏళ్ల వ్యక్తి, ఇతనికి వయసు అయిపోయిన మనిషి. మరి ఈయనకు 54 సంవత్సరాలు ఉన్నాయి. సీట్ కింద మరి ఈ మనిషికి వయసు అయిపోలేదా? ఈ మనిషిని ఎవరన్నా గుద్దిన అంతేనా పరిస్థితి? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, ఈయన గతంలో సివిల్ సప్లైస్ చేసిన మనిషి. అయితే ఈయన రవాణా అంటే మద్యాన్ని, స్టేట్ గవర్నమెంట్ నడిపించే మద్యాన్ని ఎక్కువ ధరకు ట్రాన్స్పోర్ట్ చేసిండు అనేది ఈయన పైన వచ్చిన అభియోగాలు. తర్వాత అప్పుడు జరిగిన కాంట్రాక్ట్లు కూడా, అంటే ఏమంటారు, టెండర్లు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ ధరకు వాడుకున్నారు, ఇచ్చేసిళ్ళు డైరెక్ట్గా. సో దాని ద్వారా రవాణా రేటు కూడా విపరీతంగా పెంచేసిళ్ళు. ఇతను ఎంత కిలోమీటర్కి 13 రూపాయలు తీసుకోవాలి జనరల్గా, అయితే ప్రస్తుత ప్రభుత్వం అంతే ఛార్జ్ చేస్తూ ఉంది. కానీ ఈ కారుమూరి నాగేశ్వరరావు మాత్రం కిలోమీటర్కి 35 రూపాయలు ఛార్జ్ చేసిందంట. ఈ క్రమంలో ఇతనికి 15 కోట్ల రూపాయలు, నాకు కరెక్ట్గా లెక్క ఐడియా లేదు, బట్ నేను విన్న కాడికి 15 కోట్ల రూపాయలు ఇతను అక్రమంగా ఆ రవాణా చేసి డబ్బులు సంపాదించిండని చెప్పి ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద పట్టకపోయిలు. ప్రస్తుతం చెంచల్గూడలో ఎక్కడ వేసి పడేసిళ్ళు. దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది, అంత బాగానే ఉంది. ఈ మనిషి వచ్చి ఏమంటాడు, ఇది విన్నారు కదా ఇప్పుడు మీరు, మహా అయితే ఆయన చేసింది ఏంది, ట్రాన్స్పోర్ట్ చేసిండు. మహా అయితే మిగిలితే 2 కోట్లు మిగిలినేమో. 2 కోట్లు అంటే ఏందయ్యి? తొడుక్కునే కోట్లా, డబ్బులు నోట్లా ఏంటి? 2 కోట్లు అంటే అంత ఈజీనా, అంత సింపులా? మహా అయితే 2 కోట్లు ట్రాన్స్పోర్ట్ లో మహా అయితే 2 కోట్లు మింగిన అంటే ఈ లెక్కన 2 కోట్లు మహా చాలా చీప్ గా. అసలు 2 కోట్లు చేస్తాడా? 2 కోట్లు తీసుకో అంటే ఈయన దృష్టిలో కనీసం ఒక 1000 కోట్లు కాదు, ఇతనికి మినిమం 1000 కోట్లు దొబ్బి తింటేనే డబ్బులు స్కామ్ జరిగినట్ట. మినిమం 1000 కోట్లు తిని జైలుకు పోతేనే జైలుకు పోయినట్ట. ఏంటి జగన్, ఏంటి నువ్వు మాట్లాడేది ఏంది జగన్? చెప్పు అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంది? స్టేట్ని ఏం చేద్దాం అనుకుంటాను? ఆ కారుమూరి అతను కొడుకు, తర్వాత దానికి సహకరించిన ఇంకొంతమందిని పట్టకపోయి ఆల్రెడీ వీళ్ళు రిమాండ్లో కూడా ఉన్నారు. సో అది ప్రూవ్డ్, వాళ్ళు చేసిన నేరం అనేది ప్రూవ్డ్. కాబట్టి పొరపాటు జరిగితే మూసుకొని కూర్చోవాలి. ఈ పొరపాటు జరిగిందా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లంగలకు దొంగలకు ఇతను వచ్చి వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం? ఇట్లా చేస్తే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుందా? అసలు జనాలు 40% ఓటింగ్ ఎట్లా వేసారు వైఎస్ జగన్కి? నాకు ఇప్పటికే అసలు స్టిల్ నాకు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అతను వచ్చిన 11 సీట్లకు ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అసలు సంబంధం లేదు. జనాలు నిజంగా ఇప్పటికింత ఒక మైకంలో డబ్బులు అంటే మనీ ఇస్తే ఓట్లు వేసేస్తారా? ఇప్పటికీ అట్లనే ఉన్నదా పరిస్థితి? ఎవడి వల్ల మంచి జరుగుతుంది, ఎవడు లంగ, ఎవడు దొంగ, ఎవడొస్తే స్కాములు జరుగుతాయి, ఎవడొస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎవడొస్తే క్యాపిటల్ వస్తుంది, ఎవడొస్తే స్టేట్ల సంపద పెరుగుతుంది, పెట్టుబడిదారులు ఎక్కువ వస్తారు, పరిశ్రమలు వస్తాయి, మనకి ఉద్యోగాలు వస్తాయి మనకి అనే కనీసం ఆలోచన లేకుండా ఉంటాలా? అంటే ఓటుకి 2000 3000 ఇస్తే జగన్ చేసేయడమేనా? 40% ఓటింగ్ ఈ నాలెడ్జ్ ఉన్న మనిషికి, ఇతనికి. మొన్న కూడా ఏదో వీడియోలో నేను మాట్లాడదాం అనుకున్నా, బట్ ప్రతిదానికి ఎందుకు లేపొద్దాక మనం మాట్లాడినా బాగుండదని చెప్పి ఆగిపోయినా. మొన్న ఏం మాట్లాడతాడు, ఏపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదు ఇతనికి. అది కూడా పబ్లిక్ ఎగ్జామ్సే కదా, ఇది పబ్లిక్ ఎగ్జామ్.
అసలు ఏపీఎస్సికి దాంట్లో వచ్చే ఉద్యోగాలు ఏంది, అది దేనికి సంబంధించిన వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది, ఈ డిఎస్సి దేనికి సంబంధించింది, ఇక్కడ ఎట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయని కనీస ఇంగితం లేదు. అది ట్రాన్స్పరెంట్గా జరిగిందా, ఇది ట్రాన్స్పరెన్సీగా జరిగిందా అని చెప్పే క్రమంలో పక్కన చెప్తారు కూడా, లేదు సార్ అది వేరు ఇది వేరు అంటే అది ఇది ఒకటే కదా, అదే అప్పటి ఏపీఎస్సీనే ఇప్పుడు డిఎస్సి కాదయా బాబు, నువ్వు ఇయ్యలేంది వాళ్ళు ఇచ్చింది డిఎస్సి, ఓకేనా? చాలా తేడా ఉంది దానికి దీనికి, నక్కకు నాగలో కొనుక్కున్నంత తేడా ఉంటుంది. నువ్వు 5 ఏళ్లలో ఇయ్యంది వాళ్ళు ఒక్క ఏడాదిలోనే ఇచ్చిళ్ళు, దాన్ని కూడా అది ఇది ఒకటే కదా వాళ్ళు చెప్తాను పక్కన మొత్తుకుంటారు కూడా, అది కాదు సార్ అది కాదు సార్ నవ్వుతాను. అంటే ఎన్ని 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 ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు మమ్మల్ని ఎదవల్ని చేస్తారు, ఎన్నిసార్లు మేము మిమ్మల్ని వెనకేసుకు రావాలా? నిజంగా అసలు దేవుడు అనేవాడు ఉంటే పాపం మనిషి అన్న ఏ ఒక్కడికి కూడా ఇన్ని కష్టాలు రావద్దురా. చాలా మంది అంటారు బిఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, నాట్ ఈజీ అని చెప్పి, కానీ కాదు. బిఏ వైఎస్ జగన్ ఫ్యాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, నాట్ ఈజీ, ఇట్స్ వెరీ హార్డ్. వైఎస్ జగన్ ఫ్యాన్ లాగా ఉండడం కష్టం బా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఉండడం పెద్ద కష్టమేం కాదు, కాకపోతే మనకు అవమానాలు ఉంటాయేమో అంతేగాని ఇన్నిసార్లు ఎదవైతే మన నాయకుడు అయితే మనల్ని చేయడబ్బా. మన నాయకుడు కాదు అసలు దేశం మీద ఏ స్టేట్లో కూడా ఏ నాయకుడు కూడా ఇన్నిసార్లు అబ్బో అది మామూలు గుండె కాదయ్యా. ఆ గుండెకు ఎన్ని స్టంట్లు ఎన్ని రాడ్లు వేసినా కానీ వామ్ము వామ్ము అది రాయి కాదు, గుండె కాదు గుండె రాయి అది బండ, గుండె కాదు బండే అది. ఎట్లా తట్టుకుంటారా అసలు మీరు? అలా నువ్వు వస్తారని నేను వద్దంటానులా, ఎరా అంత శక్తి ఉంది ఏంట్రా డబ్బుకి, ఎట్లా తట్టుకుంటున్నావురా? అసలు మనిషినోడు కూడా ఇన్ని కష్టాలు పడతాడారా? మీరే అన్నారు కదండి డబ్బుకు అంత విలువ లేకపోతే ఈరోజు నువ్వు వైఎస్ జగన్ మీద మాట్లాడవు మీ అందరిని కౌంటర్ చేయమని చెప్పి వైఎస్ జగన్ ఫ్యాన్స్ చెప్తారేమో. అంటే అంత వాల్యూ ఉందా డబ్బుకి? వైఎస్ జగన్కి లైఫ్ లాంగ్ ఫ్యానిజం చేసే అంత డబ్బు, అంత వాల్యూ కరెక్ట్ కాదురా. తినేది అన్నమేరా, డబ్బు కాదురా, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరికి ఫ్యానిజం చేస్తానో అతనికి వాల్యూస్ ఉన్నాయా లేవా, అతని వల్ల మన కుటుంబం పక్కన పెట్టు మన రాష్ట్రానికి ఏమన్నా లాభం ఉందని ఆలోచించండి, కనీసం మీకన్నా ఆలోచించండి. మీకు పేటీఎంలో పైసలు పడితే కావచ్చు, పడితే, అంతేగాని మీకు ఉద్యోగం అయితే రాదబ్బా. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వదలలేదు. విత్ ఇన్ 1 ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు వదిలిపెట్టిండు. సో ఎవరి వల్ల ఉపయోగం ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు మీరు ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్.